అమెరికా నుంచి భారత్కు డీపోర్టేషన్ కొనసాగుతూనే ఉంది. మొదటి విమానంలో 104 మందిని తీసుకొచ్చిన అమెరికా తాజాగా 116 మంది భారతీయులను అమృత్సర్ ఎయిర్పోర్ట్లో దించింది. మూడో విమానం ఇవాళ రాత్రి లేదంటే రేపు ఇండియాకు చేరుకునే అవకాశం ఉంది. అక్రమ వలసదారుల విమానాలను పంజాబ్లో ల్యాండ్ చేయడంపై సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. వీటిని కాషాయ పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. అమెరికా నుంచి 116 మంది భారతీయులతో కూడిన రెండో విమానం భారత్ చేరింది. C-17 సైనిక విమానం పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఇండియాకు తీసుకొచ్చింది. ఇందులో పంజాబ్కు చెందిన వారు 65 మంది, హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కు చెందిన వారు 8 మంది చొప్పున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 2 మహిళలు, 6 ఏళ్ల అమ్మాయి సహా 2 మైనర్లు ఉన్నారు. అమెరికా నుంచి తీసుకొచ్చిన వారిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారే. 157 మందితో మూడో విమానం ఇవాళ రేపో భారత్కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 104 మందితో తొలి బృందం ఈ నెల 5న స్వదేశానికి వచ్చింది. అక్రమ వలసదారుల విమానాలను ఢిల్లీకి కాకుండా పంజాబ్లోని అమృత్సర్కు తీసుకురావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ను, అక్కడి ప్రజలను అప్రతిష్ట పాలు చేసేందుకే కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. पहली गलत है ये, इस वक्त मोदी का जहाज भी आ बचा है। अमरीका तो आ रहा है ट्रंप ਨੂੰ ਮਿਲ ਕੇ ਤੇ ਮੰਗਰੀ ਉਹ ਆ ਰਿਹਾ, ਇਹ ਗਿਫਟ ਲੈ ਕੇ ਆ ਰਿਹਾ ਕਿ ਬੇੜੀਆਂ ਨਾਲ ਜਕੜੇ ਹੋਏ ਸਾਡੇ ਭਾਰਤੀ ਆ गिफ्ट ਦਿੱਤਾ ਨੇ ट्रंप ने। मेरा दोस्त, मेरा मैं, मेरा ये, मेरा मैं तो उनको ट्रंप बुलाता हूं, अकेला ट्रंप कैसे हो, हाउडी मोदी, है ना। अब की बार ट्रंप सरकार पता नहीं की नारे देके आ गिफ्ट लेके आ रहे हो तुसी। భగవంత్ మాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమ వలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. పంజాబ్ నుంచి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సూచించింది. యువత వద్ద నుంచి డబ్బు తీసుకుని అక్రమదారులో వారిని అమెరికాకు పంపిన నిందితుల్ని పట్టుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలకు పంజాబ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండడంతోనే ల్యాండ్ అవుతున్నాయని బీజేపీ స్పష్టం చేసింది.